सर्वदा सर्वकार्येषु नामं तेषां विद्युतो भगवान् मङ्गलायतनं हरि लाभस्तेषां जयस्तेषां वरावहं तेषां विद्युवरस्यामुदयास्तु जनार्दन आपदामपत्तारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सेम అన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ మంచి రోజు కావడం వల్ల చాలా కార్యక్రమాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు అన్నీ ఉన్నాయి. సో అయినప్పటికీ నగర ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారు మన కోసం సమయం వెచ్చించి వచ్చినందుకు కృతజ్ఞతగా ఒక్కసారి గట్టిగా అందరూ చెప్పడం నిర్మించడానికి కార్యవర్గం కానీ పద్మశాలి తప్ప కులబృందులు కానీ సంఘం ఏర్పరచుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సభ్యుడి సహాయ సహకారాలు 100% ఉన్నాయి. కేవలం ఇప్పుడు కాదు, వాళ్ళ సహాయ సహకారం కూడా ఎంతో కొంత ఉన్నాయి. కార్యవర్గము, పద్మశాలి బంధువర్గము సమవంతుగా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ ముందుకు రావడం వల్ల తప్ప అధ్యక్షులకు మెంబర్లకు మేము కలిసి పనిచేస్తాం, అందరం కలిసి ఉంటాం. మన ఎమ్మెల్యే గారు వచ్చి మాకు టైం ఇచ్చిండు, చాలా సంతోషం ఉంది. వీరంతా మొత్తము ఇంకా అష్టోళ్ళు ఉన్నారు, మొత్తం ఇక్కడ నుండి కొంచెం టైం అయింది. సార్ ఇస్తున్నా. भारत माता की जय श्री राम, जय मार्कंडेय, जय पद्मशाली. ఈనాటి పద్మశాలి 19వ తరఫ రెండవ బిల్డింగ్ మొదటి మరియు రెండవ అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తరఫు అధ్యక్షులు పెద్దలు చిత్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న ప్రధాన కార్యదర్శి గజల్ శంకర్ గారికి, కోశాధికారి ఉత్త వెంకటేశ్వర్ గారికి, మరియు 23వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు మల్లేష్ యాదవ్ గారికి, ఇతర వేదిక మీద ఇతర పెద్దలకు, పద్మశాలి పెద్దలకు, వేదిక ముందున్న పద్మశాలి సోదరులందరికీ మరియు 19వ తరఫ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా ఆనందంగా ఉంది రెండవ బిల్డింగ్ అనేది. ఎందుకంటే అదే అడిగిన 163 గడప ఉందన్న. ఇక్కడ 6వ డివిజను, 23 డివిజను, 22 డివిజన్ సభ్యులు కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇవన్నీ సాధ్యం అంటే ఎట్లా సాధ్యమవుతుందంటే ఐక్యమత్యం, యూనిటీగా ఉన్నందుకే మొదటి బిల్డింగు, ఆ తర్వాత రెండో బిల్డింగు మీరు నిర్మాణం చేసుకున్నారంటే నిజంగా మీ అందరికీ కూడా నేను ఇంకెక్కడ నాకు చెప్పడానికి మంచి అవకాశం. ఐక్యమత్యం ఏంటిదో 19వ తరఫున చూసుకొని డెవలప్మెంట్ చేసుకునేదానికి మనం అందరం కూడా అట్లా అనేది ఇది ఒక నాకు ఉదాహరణ కూడా నేను చెప్పచ్చు. పద్మశాలీలు అంటేనే మార్కండేయ భక్తులు, దైవం, దేశభక్తులు, దైవం గురించి ఎప్పుడు కూడా ముందుండే పద్మశాలీలు. తప్పకుండా మీరందరూ, మీ కుటుంబ సభ్యులందరూ మార్కండేయుడి ఆశీర్వాదంతో దినదినాభివృద్ధి చెందాలని, ఆ మార్కండేయుడి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని. చాలామంది ఇళ్ళ పద్మశాలి ఎట్లుంటుందంటే వ్యాపారస్తులు, ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ సమిళితమై ఉంటుంది. అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పద్మశాలి అంటే నాకు చిన్నప్పటి నుండి చాలామందితో, పెద్ద మనుషులతో పరిచయం. ఎందుకంటే
నేను ఇక్కడే పుట్టి పెరిగినందుకు నా అదృష్టం ఏంటిదంటే 3 తరాలతో నాకు పరిచయాలు ఉంటాయి. నాకన్నా పెద్ద మనుషులతో, నా తరంతో, తర్వాత నాకన్నా నెక్స్ట్ జనరేషన్ తోటి కూడా అనేక మంది పద్మశాలి పెద్ద మనుషులతో నాకు సంబంధం ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఎలక్షన్లో నాకు భారతీయ జనతా పార్టీ కన్నతల్లైనా కానీ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా పద్మశాలిల మీ ఆశీస్సులు నా జీవితాంతం ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. మీరు ఇచ్చిన ఆశీర్వాదము తప్పకుండా రిటర్న్ గిఫ్ట్గా నియోజకవర్గ అభివృద్ధి కానీ ప్రజల కష్ట సుఖాలు పంచుకోవడంలో కానీ ముఖ్యంగా పద్మశాలీలకు నా వంతు ప్రభుత్వం నుండి కానీ నా ట్రస్ట్ తరఫు నుండి సహకారం చేయడానికి నేను తెలియజేస్తాను. మరొకసారి ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి దర్ప మరియు నగరంలోని ప్రతి పద్మశాలి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇదే విధమైన అభివృద్ధి 2 బిల్డింగ్లు అయితే అయిపోయింది, ఇంకా అనుకుంటే 3వ బిల్డింగ్ కూడా చేయాలంటే నెక్స్ట్ ఏదైనా చేస్తే ఇంకా కొద్దిగా హాల్ పెద్దగా చేసుకోండి. 163 ఇంకా పెరుగుతాయి కదా, తర్వాత ఇల్లు పెరుగుతాయి కదా. మరి తప్పకుండా నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.